హలో అందరికీ. నేను ఇంతకుముందు మీకు ఒకసారి బీవైడీ మీద వీడియోస్ చేసి పెట్టాను. అప్పుడు మీరు ఆ వీడియో చూసుంటే గుర్తుంటుంది. ఇండియాలో కూడా బీవైడీ కంపెనీ వాళ్ళు కార్స్ని అయితే లాంచ్ చేయబోతున్నారు త్వరలో అని చెప్పి. సో ఆ సమయం అయితే వచ్చేసిందనమాట. సో ఈరోజు మన వీడియోలో దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం ఒక ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ని బీవైడీ కంపెనీ వాళ్ళు లాంచ్ చేయబోతున్నారు ఈ ఇయర్ నెక్స్ట్ మంత్లో. సో ఇక్కడ ఏందిరా అంటే బీవైడీ ప్లగ్ ఇన్ హైబ్రిడ్, మామూలుగా మనకు బీవైడీ అనగానే నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇవి మొత్తం ఎలక్ట్రిక్కే ఉంటాయి, టెస్లాకే పోటీ ఇస్తుంది. అలాంటి ఒక కంపెనీ ఒక ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ని రిలీజ్ చేస్తుంది అనమాట. మనకు తెలుసు హైబ్రిడ్ ఉంటుంది మార్కెట్లో, ఒకటేమో బ్యాటరీ ఉంటుంది, ఇంకోటి పెట్రోలు డీజిల్. కానీ ఈ హైబ్రిడ్లో కూడా రకాలు ఉంటాయన్నమాట. ఒకటి మైల్డ్ హైబ్రిడ్ అని ఉంటుంది, ఇంకొకటి ప్లగ్ ఇన్ హైబ్రిడ్ వెహికల్ అని ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి ఫుల్ హైబ్రిడ్ వెహికల్ అని ఉంటుంది. సో ఈ మూడు ఏందిరా అంటే, మైల్డ్ హైబ్రిడ్లో ఏం లేదు, జస్ట్ మన ఏదైతే డీజిల్ ఇంజిన్ ఉంటుందో దానికి ఒక చిన్న 12 వాల్ట్స్ బ్యాటరీ, 48 వాల్ట్స్ బ్యాటరీ, రెండు రకాలు ఉంటాయి. ఆ రెండు రకాల్లో ఏదో ఒకటి అటాచ్ చేస్తారు. దానివల్ల మన ఫ్యూయల్ ఎఫిషియన్సీ మాత్రమే పెరుగుతుంది. అది దాన్ని మైల్డ్ హైబ్రిడ్ అంటారు. అందుకే దాని పేర్లు కూడా మైల్డ్, అంటే ఒక చిన్న ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అంతే మన ఎఫిషియన్సీలో. ఫ్యూయల్ బాగా ఎఫిషియెంట్గా వాడుకుంటుంది. అక్కడ 12 వాల్ట్స్ బ్యాటరీ, 48 వాల్ట్స్ బ్యాటరీ మరి ఏం చేస్తాయిరా అంటే, అవి జస్ట్ ఎప్పుడైతే మనం బ్రేక్ చేస్తామో వెహికల్ని, ఆ బ్రేక్ వేసినప్పుడు కూడా రీజనరేటివ్ బ్రేకింగ్ అంటారు. అంటే రీజనరేటివ్ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే బ్రేక్ వేస్తే ఆ ప్రెషర్ ఫ్రిక్షన్ వల్ల ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యి తిరిగి ఆ బ్యాటరీలోకి వస్తుంది అనమాట. అదే ఎలక్ట్రిసిటీ మనకి కార్లో ఉన్న మొత్తం మనకి ఏదైతే ఇన్ఫోటైన్మెంట్ ఉంటుంది కదా, దానికి అందరికీ ఉపయోగపడుతుంది. ఇది ఒక సిస్టమ్. ఇంకోటి ఏంటి, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్. ఇక్కడ ఏంటంటే అంటే హైబ్రిడే అది, దాంట్లో పెట్రోల్ ఉంటుంది ప్లస్ ఇది ఉంటుంది. కాకపోతే మనం దాన్ని ఒక ప్లగ్లో పెట్టి బ్యాటరీ వెహికల్ ఎలా అయితే మనం ఛార్జ్ చేసుకుంటామో సేమ్ ఈ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ వెహికల్ని కూడా ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏందిరా అంటే ఫుల్ హైబ్రిడ్ వెహికల్. ఇక్కడ ఏందిరా అంటే నువ్వు ఇంకా ఛార్జ్ ఇట్లా పెట్టి ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. దాంట్లో పెట్రోల్ ఉంటుంది, పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది, బ్యాటరీ రెండు ఉంటాయి. ఛార్జ్ ఎట్లా అవుతుందంటే సెల్ఫ్ ఛార్జింగ్, దాన్ని అదే ఛార్జ్ చేసుకుంటుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే అంటే అది ఎక్కడ మనం ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు, సొంతంగా ఛార్జ్ చేసుకుంటుంది. అది ఒకటి బ్రేకింగ్ ద్వారా, రీజనరేటివ్ బ్రేకింగ్ అని చెప్పాను కదా, బ్రేక్ వేసినప్పుడు ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకుంటుంది. ఇంకొకటి వచ్చేసి దాంట్లో ఒక పెట్రోల్ ఇంజిన్ ఉంటుందని చెప్పాను కదా, అదే దానికి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది ఆ పెట్రోల్ ఇంజిన్ ద్వారా. ఇది 3 టైప్స్. సో ఇప్పుడు బీవైడీ వాళ్ళు లాంచ్ చేసేది ఏంటంటే అంటే ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్. దాని పేరే బీవైడీ సీల్ UDMI అనే పేరుతో ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. సో దీని స్పెషాలిటీ ఏంటిరా అంటే, ఒక్క ఛార్జ్కి గెస్ వాట్, మీకు ఇంతవరకు చూసిన బ్యాటరీ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ 500-600 కిలోమీటర్స్ రేంజ్ ఇచ్చి ఉంటుంది. కానీ ఈ వెహికల్ ఏంటిరా అంటే అక్షరాల 1200 కిలోమీటర్లు రేంజ్ ఇస్తుంది ఒక్క ఛార్జ్లో, ఒకే ఒక ఛార్జ్లో. ఇది ఎలా పాసిబుల్ అని మీరు ఆశ్చర్యపోవచ్చు. చెప్తా వినండి. అదేంటిరా అంటే, ఆ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఏదైతే ఉందో దాని మెకానిజం ఎలా ఉంటుందంటే, ఒకటి వచ్చేసి బ్లేడ్ బ్యాటరీ ఉంటుంది, 18.3 kWh బ్యాటరీ, బ్లేడ్ బ్యాటరీ ఉంటుందన్నమాట. అది ఏం చేస్తుందంటే దాంట్లో యాజ్ యూజువల్ మనం టాటా పంచ్ ఇవన్నీ వినే ఉంటాం, ఒక ఛార్జ్కి 580-530 కిలోమీటర్లు పోతాయని మనం ఇప్పుడు రీసెంట్గా న్యూస్లో చూసాం. సో సేమ్ ఈ బ్యాటరీ ద్వారా కూడా 530-600 కిలోమీటర్ల దాకా రేంజ్ ఇస్తుంది. కానీ దీని వెనకాల ఏదైతే పెట్రోల్ ఇంజిన్ ఉంటుందో ఆ పెట్రోల్ ఇంజిన్కి మనకు ఒక పెట్రోల్ ట్యాంక్ కూడా ఉంటుందన్నమాట. ఈ కార్కి 60 లీటర్ల ట్యాంక్ ఉంటుంది. సో ఈ పెట్రోల్ ట్యాంక్, పెట్రోల్ ఇంజిన్ ఏదైతే ఉందో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది దీంట్లో. ఆ పెట్రోల్ ఇంజిన్ ఏం చేస్తుంది అంటే అది డైరెక్ట్గా కార్ని నడపదనమాట. అంటే కార్ని స్విచ్ అయ్యి మనం పెట్రోల్ ద్వారా వాడదాం కార్ నడడానికి కాదు. ఇక్కడ ఏందిరా అంటే మనకి ఏదైతే ఈ బ్యాటరీ ఉందో దీంట్లో ఛార్జింగ్ అయిపోతూ ఉంటుంది కదా మనం ఫస్ట్ టైం ఛార్జ్ చేసిందని. సో ఈ పెట్రోల్ ఇంజిన్ ఏం చేస్తుందంటే ఆ బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది అనమాట. బ్యాటరీలో ఛార్జింగ్ అయిపోతుంటుంది, మళ్ళీ ఆ బ్యాటరీని ఈ పెట్రోల్ ఇంజిన్లో పెట్రోల్ ద్వారా బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. సో దట్ ఈ పెట్రోల్ ఇంజిన్ ద్వారా మళ్ళీ బ్యాటరీ అనేది ఫుల్ ఛార్జ్ అవుతుంది. సో 600 + 600 1200 కిలోమీటర్స్ రేంజ్ అనేది మనకి ఈ కార్ ద్వారా ఇలా వస్తుందన్నమాట. సో మీరేమనుకుంటుంటారు, 1200 కిలోమీటర్లు కదా బై 60 లీటర్లు అంటే 20 కదా మైలేజ్ ఇచ్చేది, అన్ని కార్లలాగే అనుకోవచ్చు. కాదు, ఇక్కడ కేవలం 6-7 లీటర్లు మాత్రమే వాడుకొని బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేస్తుంది అనమాట. అంటే ఒకసారి 6 లీటర్లతో బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయితే ఇంకొక 600 కిలోమీటర్లు వస్తుంది. దాని మీనింగ్ ఏంటి, మనకి 6
600 అంటే 100 కిలోమీటర్ల రేంజ్ 1 లీటర్కి వస్తుంది అనమాట. దీనివల్ల మనకి ఒక్క ఛార్జ్లోనే 1200 కిలోమీటర్లు మనం డ్రైవ్ చేయొచ్చు. ఈ కార్ స్పెషాలిటీ అది. సో ఇప్పుడు ఇలాంటి కార్ ఇండియాలో మనకి సస్టైన్ అవుతుందా అనేది చూడాలి. ఎందుకంటే చైనా నుంచి ఒక బ్రాండ్ న్యూ కంపెనీ, అది ఎంత పెద్ద కంపెనీ అంటే టెస్లానే బీట్ చేసి ఇప్పుడు వరల్డ్ నెంబర్ 1 బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ ఏదైనా ఉందిరా అంటే అది BYD అనమాట. యూరోపియన్ మార్కెట్స్ని షేక్ చేస్తుంది. సో చూడాలి ఫ్యూచర్లో మన ఇండియాలో అది పప్పులు ఉడుకుతాయా ఉడకవా. సో మీకేమనిపిస్తుంది ఇదంతా విన్న తర్వాత కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వెహికల్ ఇండియాలో హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అని చెప్పి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్.